ట్రైన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఈరోజు నేను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను, 1000 రూపాయలు సంపాదించడం. అంటే అసలు ప్రశ్న ఏంటంటే నేను 1000 రూపాయలు ఎంత సమయంలో సంపాదిస్తాను, ఆ 1000 రూపాయలు ఆ 1000 రూపాయలు మనకి ఎంత మిగులుతుంది, ఎంత సమయం పడుతుంది అనేది ఈరోజు మీకు క్లియర్గా చూపించబోతున్నాను. యాప్స్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నా ఆటో ఫుల్ ఛార్జ్ చేసుకున్నాను. ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. రోడ్లు చూసుకుంటే చాలా క్లియర్గా ఉన్నాయి. పొద్దున్న మార్నింగ్ టైం కాబట్టి అసలు ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ వస్తే వెళ్ళిపోవాలి. అంటే మనం ఫస్ట్ బుకింగ్ చూసుకోవడంలోనే ఉంది. మనం రిటర్న్ బుకింగ్ వాడే ఏరియాలకి మనం వెళ్తేనే మనం వీలైనంత ఎక్కువగా మనం టార్గెట్ని తొందరగా రీచ్ కాగలుగుతాం. ఇప్పుడు నేను డెడ్ ఎండ్ ఏరియాలో ఉన్నా, మళ్ళీ ఇంకొక డెడ్ ఎండ్ ఏరియాలోకి వెళ్తే నేను టార్గెట్ రీచ్ కాలేను. ఇప్పుడు ఇక్కడైతే ఎట్లయితే వెయిట్ చేసినానో మళ్ళీ అట్లానే వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే నేను ఒక డిమాండింగ్ ఉన్న ఏరియాలోకి పోతేనే నా టార్గెట్ అనేది వీలైనంత తొందరగా చేసుకోగలుగుతాను. చూడండి, నా ఫస్ట్ బుకింగ్ అయితే నేను యాక్సెప్ట్ చేసిన. ఫస్ట్ బుకింగే నాకు చాలా దూరం పడింది, కానీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ బుకింగ్ వచ్చింది. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను నా ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేస్తే నాకు 215 రూపాయలు వచ్చింది, కానీ చాలా తక్కువ అమౌంటే వచ్చింది. ఎందుకంటే 19 కిలోమీటర్ల రైడ్కి 215 రూపాయలు అంటే చాలా తక్కువ. ఇక నుంచి ఏంటంటే నేను వీలైనంత చిన్నగా అంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉన్న రైడ్స్ తీసుకుంటేనే నా ఉన్న ఎలక్ట్రికల్ ఆటోకి నేను ఎక్కువ సంపాదించగలుగుతాను. మీరు ట్రైన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు, ఒక అర్ధగంట ముందే బయలుదేరాలి. కానీ మీరు తొందరగా వెళ్ళు అంటే ఇప్పుడు సిగ్నల్ పడుతుంది. నేను కూడా తొందరగానే మీకు తీసుకెళ్ళాలనుకుంటున్నా. అది ఏది స్పీడ్కి వెళ్ళినా ట్రాఫిక్ ఉన్నప్పుడు వెళ్ళదండి. స్లో స్పీడ్ అనేది కాదు. మీరు ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలనుకున్నప్పుడు స్లోగా వెళ్ళాలి, స్పీడ్కి వెళ్ళాలంటే ఎట్లా స్పీడ్కి వెళ్తారు చెప్పండి? సిగ్నల్ పడ్డది. చూడండి, సెకండ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఆమెకి రైల్వే స్టేషన్ బుకింగ్ వచ్చింది. నాకు బొల్లారం నుంచి ఆమెకు ట్రైన్ అర్జెంట్ అంట. ఎంత టెన్షన్ పెట్టిందంటే స్పీడ్ మోడ్లో వచ్చి నడిపించిందంటే తను తొందరగా వెళ్ళాలంటే చాలా రిక్వెస్ట్ చేసింది. కానీ ఇట్లాంటి టైంలో మనకు టెన్షన్ అవుతుంది. ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి, మనం ఎటువంటి అటు వెళ్ళలేము. బైక్లు అడ్డవడ్డం వస్తూ ఉంటాయి. ఎట్లనో అలాగా తనకైతే టైంకి అయితే చేసిన చాలా థ్యాంక్స్ అని చెప్పింది ఆమె. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఆటో డ్రైవర్ అంటే రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు అనేది చాలామందికి కనిపిస్తుంది. కానీ ఆ ట్రాఫిక్, ఆ పొల్యూషను, ఉదయం అందరు లేవకముందు రావడం చూడండి. ఇట్లా ఫుల్ డిమాండింగ్ ఏరియా అయినా కూడా ఇంకొక బుకింగ్ కూడా లేదు. సో ప్రతిరోజు ఒకే తీరుగా ఉంటుంది. ఒకరోజు మంచి రోజు ఉంటుంది, ఒకరోజు కష్టంతో కూడుకున్న రోజు ఉంటుంది. అన్నిటిని భరించుకుంటూ ముందుకు వెళ్తాం. చూడండి, ఇప్పుడు బుకింగ్ చిన్న బుకింగ్ 80 రూపాయలు, మధ్యలో ఒక స్టాప్కి డబ్బులు కూడా వెళ్ళలేదు. వాళ్ళు డబుల్ స్టాప్ కూడా పెట్టుకోలేదు. రిక్వెస్ట్ చేసి చూడండి, 5 నిమిషాలు అన్నా 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా జస్ట్ ఫోటో తీసుకొని రావడమే అని చెప్పింది. ఫోటో టైం 12 కావస్తుంది. ఇంకా 1000 రూపాయలు కూడా కాలేదు ఈరోజు. మళ్ళీ పొద్దున్న 6 గంటలకే వచ్చింది. ఈ డ్రాప్ కంప్లీట్ అయిపోతే 1000 రూపాయలు అయితే అనుకుంటే ఇది కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. మళ్ళీ చూసుకుంటే 70 రూపాయలు. టైంలో మంచి బుకింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ డ్రాప్ కంప్లీట్ కాలేదు, అక్కడ చూసారే కదా. ఇట్లా ఒక్కోసారి ఒక్కొక్క బుకింగ్, చిన్న బుకింగ్ కానీ చాలా లేట్ అవుతుంటుంది. మనం అనుకుంటాం చిన్న బుకింగ్ తొందరగా కంప్లీట్ అవుతుంది అనుకుంటాం, కానీ కస్టమరు ఇంకొక పని పెట్టుకొని వస్తూ ఉంటాడు. ఇప్పుడు నా లోపల చూడండి, పొద్దున్న ఉన్నటువంటి ఎనర్జీ ఇప్పుడు లేదు. ట్రాఫిక్ ఇక్కడికి వచ్చింది. 10 నిమిషాలు వెయిట్ చేసినా కూడా వాడు ఒక 10 రూపాయలు కూడా పెంచలేడు. ఆన్లైన్లో ఈమె కూడా 80 రూపాయలు వచ్చింది, థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అట్లా
ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే పొద్దున్న ఎంత యాక్టివ్గా ఉంటామో నైట్ ఇంటికి వచ్చేసరికి అంత యాక్టివ్గా ఉండలేము. ఎందుకంటే ఆ గుంతలకి ఆ స్పీడ్ బ్రేక్లకి మొత్తం అలసిపోతూ ఉంటాం. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది. అయితే ఇప్పటి వరకు నేను ఊబర్లో 703 రూపాయలు, ర్యాపిడోలో 344 రూపాయలు, మొత్తం కలిపి 703 రూపాయలు ప్లస్ 344 టోటల్ 1047 రూపాయలు అయింది. ఇలా టీకి 20 రూపాయలు తీసేయండి. ఇప్పటి వరకు ఛార్జింగ్కి ఒక 100 రూపాయలు అయింది అనుకుందాం. అంటే 927 రూపాయలు అయింది ఇప్పటి వరకు. చూసిరు కదా, 1000 రూపాయలు చేయడానికి మనకు ఉదయం 6 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 12 వరకు అయింది. అంటే కొన్నిసార్లు కలిసి రాదు. ఇప్పుడు కస్టమర్ కూడా కొంచెం డిలే చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎట్లా అంటే బుకింగ్ మన పికప్ దగ్గరికి పోయినాక కూడా రారు. కొందరు వేరే వేరే పనులు కూడా పెట్టుకుంటారు మధ్యలో. అట్లా ఈరోజు 2-3 రకాల ఇబ్బందులు ఎదురైనాయి. అట్లా ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు. పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం వరకు 2000 అయితే అంటే అంతే అవుతాయి. ఎందుకంటే ప్రతి రైడు అంత మంచిగా ఉండదు కదా. ఒకరు తొందరగా కంప్లీట్ అవుతుంది, ఒకటి లేట్ అయిపోతుంది. ఇట్లా ఏదో ఒకటి ఆటంకం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.